హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. ఈరోజు అయితే జిడ్డు మొహంతో మేము ముందుకు వచ్చేసాను. మేమైతే చిక్కుడుకాయలు తెంపుతున్నామండి, కర్రీ చేయాలి. షాప్ నుంచి ఈరోజు త్వరగా వచ్చేసాను, ఏం చేత కావట్లేదని వచ్చేసాను. అందులో ఒకటి మా పెదనాన్న కూడా వచ్చిండు ఈరోజు. మా చిన్నోడు కూడా ఈరోజు అయితే చిక్కుడుకాయలు తెంపుతుండో హెల్ప్ చేస్తుండు. అవునా నాన్న? ఇంతకుముందు వీడియో ఫామ్లో చేసిన వంట వీడియో పోస్ట్ చేశానండి, చూడండి. అప్లోడ్ చేశాను. మా వాడికి హెల్ప్ చేయమంటే ఒకటే ముచ్చట పెడుతుంది. వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. నిన్నైతే చిల్లిగారే చికెన్ తిన్నాం కదా. చిన్న తిన్నావా నువ్వు? ఎట్లుంది చెప్పినావా నువ్వు? గారెల్లా ఉన్నాయని మావాడు అంటుండు, గారెల్లా ఉన్నాయటండి. బాగానే పురుగుంది అందులో. ఇవి ఏమంటారు, మా తోటలో కాచిన కాయలు అన్నమాట. ఫస్ట్ తెంపాము, గింజలు కూడా బాగా వచ్చినాయండి. హాయ్ చెప్పు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే పని తప్పించుకోవడానికి నా పాటలు పడుతున్నాడండి. తెంపమంటే ఏమేమంటున్నాడు తెలుసా? నాకు తెంప రావట్లేదు, నాకు హోంవర్క్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అంటున్నాడు. వాడి పని వాడి డ్రాయింగ్ చేసుకోవడం అది ఇది చేయమంటే అండి బాగా చేస్తాడు. మరి వాడి కోసం ప్రాజెక్ట్ వర్కుల కోసం తీసుకురమ్మన్నా తీసుకురావాలి. నా పని మాత్రం చేసి పెట్టవా? మన ఛానల్ పెట్టు. అశ్వినేశ్వర్ చూసారా అండి? అంటే అంటుండు ఏదో రానట్టే యాక్ట్ చేస్తుండు గుడ్డోడు. మమ్మీ సైన్స్ ఫేర్ ఎప్పుడు పెట్టా నీకు? వాడి ప్రాజెక్ట్ వర్క్ కోసం ఎప్పుడో నెల ముందు చేపించాడండి వాళ్ళ డాడీతో. ఇప్పుడు దాకా తీసుకుపోలే, రేపు తెప్పించారంట. ఇక స్కూల్ నుంచి రాగానే మమ్మీ డాడీ ఏడి, మమ్మీ డాడీ ఏడి అని అడుగుతుండు. చిక్కుడుకాయ. మీ ఇంట్లో మీరు ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందులో ఒకటి మా తోట చిక్కుడుకాయలు అన్నమాట. అవునా చిన్న? చూసినావు చిక్కుడుకాయ తోట? నిన్న మనము అక్కడ మన వంట చేసినాం కదా, గుడిసె పక్కన డ్రిప్ వేసినాంగా, మల్చింగ్ షీట్స్ అవన్నీ. చూసినావా? స్టైలా? పెద్ద డాడీ నీది స్టైల్ అంట, చిన్నోడు అంటుండు. ఫ్యాషన్ పడుకోవడం అంటే బాయ్స్ స్టైల్ అంట. నడుము నొస్తుందట అమ్మా, పని చేస్తారు కాబట్టి చేనులలో. మా అమ్మ వాళ్ళు కూడా కూరగాయలు పండిస్తారండి. ఊకంటే చాక్లెట్స్ ఇచ్చేది మాకు ఆయన. ఇప్పుడు వరకు ఆయన బ్యాగ్లో చాక్లెట్సే ఉంటాయి. అవునా పెద్ద డాడీ? ఇప్పటి వరకు అండి, ఇప్పటి వరకు కూడా మేము ఇప్పుడు పోయినా కూడా చాక్లెట్స్ ఇస్తాడు ఆ బ్యాగ్ నుంచి తీసి. అంతకుముందేమో మాకు ఇచ్చేది, ఇప్పుడేమో మా పిల్లలకి ఇస్తుండు చాక్లెట్స్. కర్రీ తెంపుతున్నాం కాబట్టా ఇప్పుడు చేయను. ఈరోజు తినమా ఇప్పుడు మనము చిక్కుడుకాయ టమాటో కర్రీ. ఆలు వేసి కూడా ఉండొచ్చు. నైట్కి ఫ్రై తింటారా? డాడీ తినడు, మనం తిన్నా కూడా. డాడీ తినడు గోబెట మళ్ళీ ఫ్రై. తాతయ్య తినడు, తాతయ్య వచ్చిండుగా. అంతే కదండి, మాకంటే ఇష్టం, అందరు తినాలని ఉందా ఫ్రైస్. బాగుంటుంది.
ఆలు వేసి చిక్కుడుకాయ వంట చేస్తావా మరి? వంటన నాకు రాదు. చేయొచ్చుగా చిన్న. చెయ్యను. రోజు నేనే చేస్తున్నాగా. అవును, నువ్వే చెయ్యాలి రోజు. చూసారా మా చిన్నోడిని వంట చేయమంటే చేయడంట. ఏం కర్రీ? ఆలు చిక్కుడుకాయ. కాదు, చిక్కుడుకాయ. ఆలు కూడా. ఇది ప్రాసెస్. వీడు బాగా మంచిగా షూటింగ్కి అలవాటు పడ్డాడండి ఈ మధ్య. మా చిన్నోడు స్టైల్ పెరిగింది. మా చిన్నోడికి పెరిగిందా? బాయ్ స్టైల్ అంట. చిక్కుడుకాయ ఆలు సూపర్గా. చూపి మమ్మ కూడా. చూపిద్దాం, అయిన తర్వాత చూపిద్దాం. ఏ ప్రాసెస్ చూపియవా? ప్రాసెస్ ఏం, ఫస్ట్ ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను అన్నమాట. ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వేగిన తర్వాత ఆలు వేసాను. ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. కాదు, టమాటాలు. టమాటోలు చిక్కుడుకాయలు అవి ఉడకాలి. మమ్మ చిక్కుడుకాయ వద్దులే. ఎంతసేపు మమ్మ? ఫ్రై కాదు, కర్రీనే. ఇప్పుడు కర్రీనే చేస్తుంది. ఎంతసేపు మమ్మ ఇది వేగడానికి? అది వేగడానికి మాక్సిమం 15 minutes పడుతుంది. చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు అండి అవి, అందుకే 15 minutes. అది ఏమంటారు మా తోటకాయ అవి. మింట్ రైస్. మింట్ రైస్ ఎప్పుడు? మింట్ రైస్ డిఫరెంట్ పెడతారు. ఈ రోజు మింట్ రైస్ పెట్టింది. కొంచెం పెట్టుకున్నా. ఇంకా వైట్ రైస్ పెట్టిండు. తర్వాత చిప్స్ పెట్టిండు. కూరేమో అది కుకుంబర్. చిప్స్, మింట్ రైస్, వైట్ రైస్, కుకుంబర్. వైట్ రైస్, కుకుంబర్. ఏంటిది? కర్రీనా చట్నీనా? కర్రీ. కర్రీ, ఓకే. ఇంకా పప్పు, సాంబార్, ఎగ్, బాయిల్డ్ ఎగ్సా? ఇంకా పెరుగు. టిఫిన్ ఏం పెట్టిరన్నావు? ఇడ్లీ. స్నాక్స్ ఏం తినేసి వచ్చినావు మళ్ళీ తిండి? అదా శనగలు. ఇంకా బాయిల్డ్ చేసినాయా అవి నానబెట్టినాయా? బాయిల్డ్ చేసి స్ప్రౌట్స్ పెడతారా నాన్న మీకు? స్ప్రౌట్స్ పెట్టారు. పెట్టరా? ఇంకా పాలు. పాలు తాగుతావా మరి? తాగుతున్నావా పడేస్తున్నావా? తాగుతున్నా. దొంగ. తాగాలి. సరే, వీడు ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఒక రకమే తినేది. ఇట్లా ఇప్పుడు నీకు స్కూల్లో ఫుడ్ బాగుందా? ఇంట్లో ఫుడ్ అంటే ఇంట్లో మనం ఒక రకమే తింటున్నాం కదా, స్కూల్లో సరే ఎంతైనా ఇంట్లోదే. అయినా కానీ అక్కడ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెడతారండి. సూపర్ ఉంటుంది. రైస్ వీళ్ళకి 6 items. కర్రీస్ మాత్రం 2 items కదా. కర్రీస్ 2 కర్రీస్ రోజు పెట్టదు. ఒక కర్రీ అంటే రుచి గార్డ్, బాటిల్ గార్డ్, లీఫీ వెజిటేబుల్స్ అని పెట్టదు కర్రీస్కి. ఇంకా క్యాబేజ్ పెట్టదు. నా ఫేవరెట్ క్యాబేజ్. వీడు ఫేవరెట్ క్యాబేజ్ తింటాడు. ఇంకేమేమి ఫేవరెట్ బెండ? బెండకాయ, ఇంకా కాకరకాయ, సాంబార్, స్పినాచ్ కూడా. వీళ్ళకి అది వద్దు ఇది వద్దు అని ఏమన్నారు మా గుడ్డోళ్ళు. ఇద్దరు అన్ని రకాలు తినేస్తారు. మనం మారం చేసి చిన్నప్పటి నుంచి మారం చేయలే, తిన్నవన్నీ తినేసేది అన్నమాట. అన్నయ్య ఇంకా పరిచయం చేయలే. అన్నయ్యని ఇంకా పరిచయం చేయలే. అవసరం లేదా? ఎందుకు? నువ్వు అయినా నువ్వు తెలుసు, అన్నయ్య తెలవద్దా? అన్నయ్య పరిచయం అవద్దా? ఈయనే మా పెద్దనాన్న. హాయ్ హాయ్ అందరికి హాయ్. లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్. ఇదిగోండి మా అన్నయ్య మా పెదనాన్న కోసం బట్టలు తెచ్చాడు. ఏంటిది? పట్టు పంచ తెచ్చిండు. పట్టు పంచ అట కట్టుకుంటావా పెద్ద డాడీ? చెప్పు.
మొత్తానికి కర్రీ అయితే అయిపోయిందండి. నేనైతే తినేస్తున్నాను. బాగా ఆకలి అవుతుంది. మనం ఆకలికి ఆగలేమనుకోండి. మీకు కనుక రెసిపీస్ కావాల్సి వస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెసిపీస్ ట్రై చేస్తాను మేము పెట్టడానికి. మీరైతే నా వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను మళ్ళీ. బాయ్ అండి.